హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మరిప్పుడు యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ సినిమాటిక్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. అదే వైజయంతి మూవీస్ వారు తన ట్విట్టర్లో ప్రకటించిన అఫీషియల్ న్యూస్, దీపికా పదుకొనే గారు కల్కి 2లో ఉండట్లేదు అనే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి అండి. దీని గురించి చెప్పే ముందు బాలీవుడ్ నటులకు కానీ బాలీవుడ్ సామ్రాజ్యానికి కానీ మన తెలుగు సినిమా కొరకరాని కొయ్యి అవుతుందనేసి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారా, లేకపోతే బాలీవుడ్లోనే ఇంత అనే దాని మీద కూలంకుషంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సమస్య ఈరోజు మొదలైంది కదండి, గత 20-25 ఏళ్ళ ముందే మొదలైంది. దానికి ఒక ఉదాహరణ చెప్పనండి. మనకి దగ్గుబాటి సురేష్ బాబు గారు మల్లేశ్వరి సినిమాకి కత్రినా కైఫ్ గారు ఇలాంటి రెమ్యునేషన్, ఇలాంటి యాటిట్యూడే ప్రదర్శించారనేసి ఆ రోజు ఆయన వాపోయారు. రాజమౌళి గారు ఏబిఎన్లో శివగామి క్యారెక్టర్కి మన తెలుగు నటే ఈ బాలీవుడ్లో సెటిల్ అయిన శ్రీదేవి గారు కూడా ఇలాంటి బిహేవియరే చేశారని వాపోయారు. ఇలా ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగ గారు, అంతకుముందు మన పూజా హెగ్డే గారి గురించి దిల్ రాజు గారు వారసుడు సినిమాకి ఇంతకన్నా ఎక్కువ అవమానం ఫేస్ చేశాను ఒక ప్రొడ్యూసర్గా అని వాపోయారు. ఇదంతా చూస్తే బాలీవుడ్ మనల్ని తక్కువ చేసి చూద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మన సినిమాలు వాళ్ళకి కొరకరాని పొయ్యయ్యాయా అనేది మనం తెలుసుకోవాలి. ఏదేమైనా సరే ఇప్పుడు ఆ సినిమాలో దీపికా పదుకొనే గారు చెయ్యకపోయినా సరే ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, నాగ్ అశ్విన్ గారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండాలని కోరుకుంటూ, అలాగే వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని ఎంత సినిమాటిక్ వాల్యూస్కి ఎంతైనా పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఇది ఒక మీ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ కాదండి, ఇది తెలుగువారి ఆత్మగౌరవంగా తీసుకుని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక బాలీవుడ్కి మనము అనే ఉనికిని చాటి చెప్పాలని కోరుకుంటూ ఈ వీడియో అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా గత వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు, తిడుతున్నారు. ఆ కామెంట్స్ నాకు చాలా ఆనందం ఇస్తున్నాయి. ఎందుకంటే నా వీడియోలు అందరికీ రీచ్ అవుతున్నాయని. ఇలాగే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ